నక్లెస్లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర ఉన్నారు, ఏదైతే ఇక్కడ నిరసన జరుపుతున్నారు. రాహుల్ గాంధీ అరెస్ట్ ని ఎలా చూస్తారు? ఇట్లా తిరిగి చేసుకుంటే ఇందిరాగాంధీ స్టాచ్యూ వస్తుంది. చెప్పండి, పర్లేదు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు. రాహుల్ గాంధీ అరెస్ట్ సంబంధించి ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలుపుతున్నారు. సో అసలు అంటే రాహుల్ గాంధీ అరెస్ట్ నిన్న అంటే యువత కోసం మద్దతుగా ఏదైతే చేస్తున్నారు శాంతియుతంగా, అరెస్ట్ ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే మరి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రధానంగా నీట్లో జరిగినటువంటి అవకతవకల వల్ల, పేపర్ లీకేజ్ వల్ల ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి పోయింది. ఎంతో కష్టపడి నీట్ ఎగ్జామ్ రాసి మా భవిష్యత్తుని తీర్చిదిద్దుకుందామని ఆలోచించినట్టు తరుణంలో ఆ పేపర్ లీక్ వల్ల భవిష్యత్తు పోయింది. కాబట్టి యువకులందరూ కూడా గలమెత్తారు. జంతర్ మంతర్ నుండి ఒక కార్యక్రమం తీసుకున్నారు, చలో పార్లమెంట్ అని. సరే, ఆ చాలో పార్లమెంట్లో పోలీసు వివరించిన తీరు కానీ, విద్యార్థులని చేసినటువంటి లాఠీ చార్జ్ విషయంలో కానీ ఇవన్నీ చూసినట్టయితే అంటే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు మన భారతదేశం గర్వపడుతున్నటువంటి విద్యార్థులు అంటే ఈ దేశంలో యువకులే మాకు బలమని 50% పైచీలకు ఈ భారతదేశంలో యువకులు ఉన్నారు. అందరు ఎంతమంది ప్రపంచంలో ఎన్ని ఆయుధాలున్నా, ఎన్ని ఒక ఇది ఉన్నా కూడా మన యువతనే పెద్ద బలం అనేది మనం గర్వంగా చెప్పుకుంటాం. ఆ యువతనే మీరు నడి రోడ్డు మీద పిట్టల్ని కొట్టినట్టు కొట్టి మళ్ళీ చాలా హీనంగా వాళ్ళని హింసించారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ధర్నా చేసి ఏదైతే నీట్ వ్యతిరేకంగా లీక్ జరిగిందో, పేపర్ లీక్ జరిగిందో, ధర్మేందర్ ప్రధాన్ దగ్గర చేయొచ్చు కదా, ఎందుకు ప్రధాని ఇంటి ముందు ఎందుకు చేయాల్సి కాదు చెప్పేది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో స్పందించాలి. ఆయన స్పందించకుండా ఆయన 7 రేస్ కోర్స్ అంటే లోక్ భవన్కి వెళ్ళిపోయాడు. కాబట్టి మరి అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ ప్రధానమంత్రి గారి దృష్టిని కేంద్రీకరించడానికి అది ప్రయత్నం జరిగింది. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా ప్రధానమంత్రి గారు జవాబుదారీతనం లేకుండా ఆయన పోయిండు. కాబట్టి ఆ యొక్క ఆందోళన రాహుల్ గాంధీ చేయొచ్చు. రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం అనేది పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు. మరి భారతదేశంలో ఈ రోజు ఉన్నటువంటి డెమోక్రసీని మీరు నడి రోడ్డు మీద మీరు కూనీ చేస్తున్నారని మేము భావిస్తున్నాం. మాత్రము ఇది కేజ్రీవాల్ బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్నటువంటి డ్రామా ఇది కనిపిస్తుంది, చాలా స్పష్టంగా అంటున్నారు. ఇప్పుడు డ్రామా అనేది యువకులందరూ ఒక పక్కన ఉద్యమిస్తుంటే దీని డ్రామాని ఏదన్నా పొలిటికల్ పార్టీ అంటే అది అవివేకమే అవుతుంది. చూసారు కదా, ఏదైనా పొలిటికల్ పార్టీ డ్రామా అంటే అవివేకమే అవుతుంది. అలాగే రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడానికి మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే యువత పక్షాన వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంది. అటు ప్రధాని ఏదైతే స్పందించలేదు కాబట్టి రాహుల్ గాంధీ ఏదైతే పార్లమెంటు నుంచి ఏదైతే ప్రధాని ఇంటి వరకు కూడా ఏదైతే పాదయాత్రగా వెళ్ళినటువంటి పరిస్థితి, అయితే రాహుల్ గాంధీ అరెస్ట్ చేయడం మాత్రం చాలా అన్యాయం అని చెప్పి కూడా ఏదైతే ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9, నెక్లెస్ రోడ్.